నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. మహనీయుని జయంతిని పట్టించుకోకపోవడంపై అధికార యంత్రాంగంపై ఆర్యవైశ్య ప్రముఖుల ఆగ్రహం. నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీకి రాని వైసీపీ అధినేత శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు త్యాగం నిరుపమానం. జయంతి సందర్భంగా అమరజీవి త్యాగాన్ని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య యువజన విభాగం నాయకులు తేజ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం పొట్టి శ్రీరాములు సర్కిల్లో గల ఆయన విగ్రహానికి ఆయా నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అంతటి మహోన్నత స్వాతంత్ర సమరయోధులు అమరజీవి త్యాగాన్ని ఈరోజు తెలుగు వారందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సమాచారం ఇచ్చినా ఆయా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కనీసం ఇక్కడున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారన్న సాంప్రదాయాన్ని కూడా వారు పాటించకపోవడం తగదన్నారు. ఈ సంఘటనను తెలుగు జాతి అంతా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అమరజీవి విగ్రహాన్ని తాము శుద్ధి చేసి నివాళులు అర్పించగా ఈ ప్రభుత్వానికి అధికారులకు పట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా అధికారులను తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన నిర్వహించి అమరజీవి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పేరు తొలగింపుపై కూడా వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు అమరజీవి సేవలను గుర్తించి ఆయనకు తగిన గుర్తింపు, గౌరవాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఫోటో ఉంటుంది మేడం వాళ్ళకి వీడియో తీయాలా? నేడు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 124వ జయంతి సందర్భంగా గోకుల్ సర్కిల్ ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ నూతనంగా ఏర్పాటు చేసి ఈ పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి కష్టాలు, తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాలపైన ఆయన స్పందించి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి
1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు 58 రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాచిన మహనీయుని త్యాగస్ఫూర్తి త్యాగం సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులు అందరూ కూడా అన్ని సంఘాల ఆర్య వైశ్యులు కూడా పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గత 2 రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమరజీవి యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ అధినేతలకు కూడా సమాచారం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఈ కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, కళ్ళు ఉండి చూడలేని కబోదుల వలె ఈ యొక్క అమరజీవి యొక్క జయంతిని కూడా వారు నిర్వహించలేకపోవడం అత్యంత శోచనీయం, బాధాకరం. ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాదాపుగా 35 లక్షల నుంచి 40 లక్షలు. కనీసం 4 పూలదండలు వేసి వారికి నివాళులు అర్పించాలనేటటువంటి సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఎందుకు మరిచినారో ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని, నిరంకుశత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 58 రోజుల పాటు ఈ యొక్క నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుని గుర్తించలేనటువంటి సాంప్రదాయం, సభ్యత కలిగినటువంటి ఇలాంటి వ్యక్తులు పరిపాలనకి ఏ విధంగా అర్హులో ఒకసారి ఆలోచించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కర్నూలు రాజధానిగా చేసుకొని. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అవతరణ నవంబర్ 26, నవంబర్ 1న 1956 నవంబర్ 1 వరకు ఇంతవరకు కూడా మనం చేసుకున్నాం. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది అతీగతి లేని పరిస్థితిలో ఉంది. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మనం తెలంగాణ నుంచి విడుబాటు కడ్డామో ఆ విడుబాటు పడిన దానికి మనకు రాష్ట్ర అవతరణ కాదు, మన రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1వ తారీఖు కర్నూలు రాజధానిగా సీమాంధ్రతో పాటు ఆంధ్ర కోస్తా ప్రజలందరూ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి 1953 నవంబర్ 1 లేదా 1956 నవంబర్ 1 తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించి ఈ రాష్ట్ర అవతరణకు కారకులైనటువంటి ఆ యొక్క అమరజీవి త్యాగాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు తెలంగాణ మనం ఉమ్మడిగా 1956 నుంచి మనం ఏదైతే పరిపాలన చేసుకున్నామో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఈ తెలుగు జాతి యొక్క కృషిని, తెలుగు జాతి కోసం వారు చేసినటువంటి పోరాటాన్ని చూసినటువంటి ఆయన త్యాగానికి గుర్తుగా మనకు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు వెంటే 1956 నుంచి 2024-25 వరకు కూడా ఈనాటికి కొనసాగుతున్నటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి పేరును తొలగిస్తూ ఇతర పేరును నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ యొక్క ఆర్య వైశ్యులుగా కడప నగరం నుండి తీవ్రంగా ఖండిస్తూ వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహనీయుని పేరును తొలగించేటప్పుడు దాని యొక్క సభ్యత, సంస్కారం ఆలోచన చేయాలా. ఏదైతే నువ్వు ఒక మహనీయుని పేరు పెట్టాలనుకున్నావో ఆ యొక్క వ్యక్తికి ఒక ప్రాజెక్టో, ఒక విద్యాలయమో, ఒక హాస్పిటల్లో పెట్టుకోవాలి. కానీ ఉన్నటువంటి పేరును తొలగించి ఆ యొక్క మహనీయునికి అవమానం కలిగించే విధంగా పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని ఈ యొక్క కడప నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ యొక్క చర్యను తక్షణమే రద్దుపరుచుకొని పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈరోజు మన పొట్టి శ్రీరామ్ సర్కిల్ నందు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలు అందరూ పాల్గొని అందరూ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు చాలా మన ఆంధ్ర రాష్ట్రము రావడానికి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఈరోజు మనము వారిని స్మరించుకోవడము మన పునర్జన్మ సుకృతము. అలాగే ఈరోజు అధికారంగా ప్రకటించినా కూడా మన కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఏవేవో కానీ వచ్చి అధికారంగా కార్యక్రమం చేయలేదు. జీవో నెంబర్ పాస్ చేసినా కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా జీవో పాస్ చేశారు. వాళ్ళందరూ పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఆర్యవైశ్య అనుబంధ సంస్థలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. జై వాసవాంబ. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకపోవడం ఇష్టం లేకపోతే పులివెందుల శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు.
వేంపల్లెలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని 60,000కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రజలు జగన్ను గెలిపించగా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా భీష్మించుకు కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయని జనాలను గాలికి వదిలేయడం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో వేంపల్లె పట్టణంలో తాగునీటి సమస్య, రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆగిపోయాయని అన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో చర్చిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయిస్తారన్నారు. వేంపల్లె పంచాయతీ ఈవో అవినీతికి పాల్పడ్డారని, గ్రామ పంచాయతీ నిధుల్లో అవినీతి చోటు చేసుకుందన్నారు. వేంపల్లె పంచాయతీలో పనిచేసిన కార్యదర్శులు బాధ్యతారహితంగా వ్యవహరించారని విమర్శించారు. 2 రోజుల్లో సమర్థవంతమైన పంచాయతీ కార్యదర్శి నియమించి ప్రజలకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి వీధికి తాగునీటిని అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో డివి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. మన పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలున్న, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్న, వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకొని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని, మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను, పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే భావిస్తూ ఆయన భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలైన రాజకీయపరమైన ఉత్థాన పతనాలు చూడడం జరిగింది. కానీ ఒక ఎన్నికల్లో తనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన అవమాన భారంగా ఈ ప్రజా సమస్యలు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, నీకు శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే నీకు ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలిచ్చిన శాసనసభ సభ్యత్వ గౌరవాన్ని వదులుకుంటే మరొకరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభకు పోయి ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా వేంపల్లె పట్టణంలో కొంత త్రాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే వస్తుంది. ఈ ఊళ్ళో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది. వీటన్నిటినీ శాసనసభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గౌరవించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, నియోజకవర్గ శాసనసభ్యునిగా ఆయన అర్థిస్తున్నాడు కాబట్టి వాటి మంజూరుకు ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేను పులివెందుల ప్రజలనే పట్టించుకొని నాకు సంబంధం లేదనేటప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు ఎవరు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా వేంపల్లిలో ఈసారి సరిగా పాపాగ్ని నది కూడా పారినందున వేంపల్లి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ త్రాగునీటి సమస్య వస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన ఈవోలు ఏమాత్రం కూడా బాధ్యత వహించుకోకుండా బాధ్యతారహితంగా పనిచేయడం వల్ల ప్రస్తుతం సస్పెండ్ అయిన సుబ్బారెడ్డి గారు కానీ, అంతకుముందు ఈయన కంటే ముందున్న రవిశంకర్ రెడ్డి గారు కానీ బాధ్యతారహితంగా పనిచేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి వేంపల్లె ప్రజానీకానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను, లేకపోతే ఇళ్ళ నిర్మించుకునే దానికి అనుమతుల కోసం లక్షలాది రూపాయలు పన్నులు కడితే వాటిని ఖజానాకు వేంపల్లి గ్రామ పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయకోకుండా వీళ్ళ నాయనగారి, వీళ్ళ అబ్బగారి, వీళ్ళ తాతగారి సొమ్ము అయినట్లు వీళ్ళ సొంతానికి వాడుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు పెంచుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీకి ఈవోగా వచ్చి ప్రజలు పన్నులు కడితే
వేంపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలు కూడా గమనించాలా, దీని మీద కూడా అవేర్నెస్ పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వేంపల్లె పంచాయతీలో 2 రకాల రిసిప్ట్లు పెట్టుకున్నారు, నీటి పన్నుది కానీ ఇంటి పన్నుది కానీ. ఒక ఇంటికి ఈ బంగ్లాకు 2000 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంటే వీళ్ళ దగ్గరుండే ఒక నకిలీ రిసిప్ట్తో బిల్ కలెక్టర్లకు ఇచ్చేసి 2000 రూపాయలు రాబట్టుకోవడం జరిగింది ఒరిజినల్గా. కానీ వీళ్ళు గ్రామ పంచాయతీకి జమ చేసేటప్పుడు ఈ 2000 పక్కన ఒక 0 తీసేసి ఒరిజినల్ రిసిప్ట్లో 2200 మాత్రమే రాసి గ్రామ పంచాయతీకి జమ చేయడం జరిగింది. ఇట్లా చేస్తే ఈ 1.5 సంవత్సరంలోనే 1,88,00,000 రూపాయలు ఒక చిన్న ఈవో, ఒక చిన్న మేజర్ గ్రామ పంచాయతీ ఈవో తిన్నాడు అంటే ఎంత దారుణం, దుర్మార్గం అర్థమవుతోంది. 3 నెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిగా ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేయకోకుండా మొత్తం గందరగోళం చేసి పంచాయతీ వ్యవస్థనే సర్వనాశనం చేయడం జరిగింది. ఇంకా దారుణం, 3 సమావేశాలకు హాజరుగా 3 సమావేశాలు పెట్టకపోయినా 3 సమావేశాలు హాజరు కాకపోతే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఆ వార్డు సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. కానీ ఇక్కడ పంచాయతీ నియమాలు కానీ పంచాయతీ చట్టాలు కానీ పనిచేయలేదు. దాదాపు ఏడాదిన్నరగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించిన రెన్యువల్ ఇన్ఛార్జ్ సర్పంచ్ తర్వాత మళ్ళీ ఇతనికి రెన్యువల్ కాకుండా ముందుండే సర్పంచ్ నేను మళ్ళీ లీవ్లో పోకోకుండా రాజీనామా చేయకోకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకోకుండా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కొనసాగారంటే ఎంత ఇన్ఎఫిషియెంట్ ఈవో ఇక్కడ పరిపాలించాడో మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరగడం జరిగింది. 1,88,00,000 అవినీతి అక్రమాలకు పాల్పడి తిన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ప్రభుత్వం హైదరాబాద్, విజయవాడ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన సొమ్ము కాదు. ఈ వేంపల్లె పట్టణ ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో కట్టిన సొమ్మును స్వాహా చేయడం జరిగింది. 1,88,000. ఇంకా దుర్మార్గం, ప్రభుత్వంలో పరిపాలనలో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఒక పరగ కానీ ఒక బ్రష్ కొనాలన్నా కూడా ఒక ఇండెంట్ ఇవ్వాలా, దాని ప్రకారం చెక్కు సంబంధిత ఏజెన్సీకి ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో వంశీకృష్ణ అనే అతనితో 47 లక్షల రూపాయలు అతని పేరుతో చెక్కు రాసేసినారు. ఇంకొకంత కాజా అనే అతనితో ఒక 20 లక్షల చెక్కు. అంటే ఇది మా సొంత గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వ పరిగణన లేదు, ప్రజలకు సంబంధించింది కాదు, ఇది మా సొంత ఆస్తి అని చెప్పి ఇష్టానుసారంగా దోపిడీ చేయడం జరిగింది. దీన్ని ఏమనాలి? రాయచోటి ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందేనని, ఇందుకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి అమాయకులను కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు. జిల్లాలోని రాయచోటి, చెన్నూరు ఘటనల నేపథ్యంలో మత సామరస్యం ప్రాధాన్యత అనే అంశంపై ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక నూర్జహాన్ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఐక్యతకు నిలమైన రాయలసీమ ప్రాంతంలో మత చిచ్చులు చెలరేగుతున్నాయని, బీజేపీ దాని అనుబంధ సంస్థలు పనిగట్టుకుని దాడులు పూనుకుంటున్నాయన్నారు. అందుకు కావలసిన కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. సమస్యలను జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి వినతి పత్రాలు అందించాలని, ఘటనలో గాయపడి జైల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించాలని తీర్మానించారు. 25వ తేదీలో 100 మందితో రాయచోటి, చెన్నూరు ఘటనకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ విధి విధానంగా ఇక్కడంతా కూడా రాబోయే కాలంలో కష్టతరమైన కాలం కాబట్టి ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్సీపీ నాయకులకు స్పెషల్లీ రవిశంకర్ గారికి మిగతా వాళ్ళకి ఎక్కువసేపు మాట్లాడలేదు, నాకు ఎక్కువ వివరాలు తెలిసి ఉంటాయి కాబట్టి దుష్టశక్తులు ఆ సామరస్యాన్ని దున్నపట్టే విధంగా మొన్న చెన్నూరు, రాయచోట్ల జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. చాలా భారీ మూల్యము చెల్లించుకునే సమయం ఉన్నది. లోతుగా పరిశీలించినామంటే అక్కడ ఉండే ప్రాంతం వారు ఎవరు కూడా ఒక ప్రణాళికతో. రాయలసీమలో ప్రశాంత వాతావరణం గత కొన్ని రోజులుగా ప్రారంభమైంది. అంతకుముందు ఫ్యాక్షన్ కొట్లాటల కారణంగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురైంది. ఇప్పుడు అత్యంత కరువు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రజల మధ్య శాంతి ఉండాలి. కానీ సరిగ్గా ఈ సమయంలోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాయలసీమలో కుట్రలు చేస్తూ ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ప్రజల్ని రెచ్చగొట్టి మత కొట్లాటలు సృష్టించడం ద్వారా ప్రజల్ని చీల్చి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప నగరంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా ఒకటే, అన్ని మతాలు ఒకటిగానే ఉన్నాయి, లేకపోతే కొన్ని ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ్ దళ్ కానీ హిందూ పరిషత్ కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఇద్దరు ముగ్గురిని అలాంటి సాట పెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు. మీరు చూడండి, నేను అన్ని రాష్ట్రాల్లో అందరి దగ్గర తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే అక్కడ ఊరేగింపు పేరుతో కావాలని మీరు కొన్ని ఫోటోస్లో చూడవచ్చు, వెనకల నుండి ఎవరు కుర్చీ ఇసిరేస్తున్నారో కూడా గమనించవచ్చు, ఎవరు రాళ్ళు రవ్వుతున్నారో కూడా మనం గమనించవచ్చు. కానీ అక్కడ వచ్చేసి మన రాయచోటి ఎస్పీ గారు 4 నుండి 5 గంటల వరకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. 5 తర్వాత వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి. అక్కడ మసీద్ సెంటర్లో ఉంది కనుక అక్కడ ఎలాంటి నినాదాలు చేయకూడదు, మీరు 5 గంటలకు ఇక్కడ నుంచి 4 నుండి 5 గంటలు వెళ్ళిపోవాలని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఉద్దేశపూర్వకంగా మాకు రావుకాలం ఉంది అని చెప్పేసి సొట్టు పెట్టుకొని ఆ రావుకాలం కూడా ఎస్పీ గారు చెప్తే ఇక్కడ చూపించండి చెప్తాను, దానికి సమాధానం లేదు. రావుకాలం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా 6 గంటలకు బయలుదేరి 6:10 కరెక్ట్గా మసీద్ కాడికి వచ్చేసి డీజిల్ పెట్టి పటాకులు కాల్చి నినాదాలు చేసి అల్లరు చేసి అక్కడ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు మాకు ఇఫ్తారీ టైము, ఒక పొద్దు చెల్లించే టైము, ఈ సమయంలో ఇక్కడ ఏం సబ్మిట్ చేయవద్దు అని చెప్తే వాళ్ళ మీద తిరగమల్లి అక్కడ తిరగమల్లితోనే వాళ్ళకి రెచ్చగొట్టి ఆ పిల్లలు ఒక 10-15 మంది బయటకు వచ్చారు. జనాలు ఇక్కడ ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి విఫలమై పోలీసులు కూడా గమనించాలి. మీరు 4 నుండి 5 గంటల వరకు సమయం ఇచ్చినప్పుడు 6:10 వాళ్ళు వస్తున్నారు కావాలని చెప్పినప్పుడు మీరు పోలీస్ బందోబస్తు ఎందుకు పెట్టలేదు? ఇదేదో ఒక వర్గం ఇంకొక వర్గం మీద ఏదో పెత్తనం చలాయిస్తుంది, దబాయిస్తుంది, వాళ్ళ మతాలను వాళ్ళు ర్యాలీలు చేసుకొని ఇవ్వట్లేదు అనే విధంగా దూషిస్తూ వెళ్తుంది. అలా ఏం లేదు, ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ, అదేవిధంగా ఇంతకుముందు చూసినట్టయితే వైసీపీ కూడా, ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నాయి. ఇవన్నీ పార్టీల్లో ఉండే కొందరు, అందరూ పార్టీ కార్యకర్తలు అనట్లేదు, ఈ పార్టీల్లో ఉండే కొందరు దుష్టులు ఒక మతం పరంగా వాళ్ళు ఏదో ముందుకెళ్దామనే ఉద్దేశంతో మతతత్వాన్ని రెచ్చగొట్టి మతతత్వాన్ని ముందుకు పెట్టి ఓట్ల కోసం చేస్తున్న పని ఇది. సో ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇటువంటి ఏ విధమైన రెచ్చగొట్టే పనులలో ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు రెచ్చిపోకండి, మీరు సంయమనం పాటించండి. మీరు ముందు మీ సోదరుని, హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులను ఒకరినొకరు ఎలా ప్రేమిస్తున్నారో అలాగే ఉండండి. ఈ తాత్కాలికము, ఈ రెచ్చగొట్టుడు, దాంట్లో మీరు బలి కావద్దండి. మనమే గెలుస్తాం, మత సామరస్యమే గెలుస్తుంది. మన దేశము సాంప్రదాయం కలిగిన దేశము. ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాలకు సాంప్రదాయం పరంగా వెళ్తారు, వాళ్ళ మతాలను గౌరవిస్తారు, పరమతం పట్ల సహనం వహిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా నడిచే దేశమే మంది. దీన్ని మీరు మర్చిపోవద్దండి అని ఇంక చిన్న విషయము. ఇది ఏదైతే సంఘటన జరిగిందో, చిన్న పిల్లోళ్ళు 20-24 సంవత్సరాలు నేను చూసిన రిమాండ్ నోటీస్, వాళ్ళు ఏం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఏదో పొరపాటుగా వాళ్ళు ఏం జరుగుతుందని తెలియకుండా రెచ్చిపోయినారు. సో ఈ పిల్లలు బలవుతున్నారు. ఈ పిల్లలను ముందర పెట్టి రాజకీయం చేసి ఏం సాధించాలని, మన దేశం ఎటు వెళ్తుంది? ఈ రాజకీయ నాయకులు కేవలం వాళ్ళు ఓట్లలో నెగ్గాలని, ఎలక్షన్లో నెగ్గాలని, ఓట్ల కోసం పిల్లలను ఇట్లా రెచ్చగొట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. వైసీపీ వాళ్ళని చెప్తున్నాను, టీడీపీ వాళ్ళని చెప్తున్నాను, మీ పార్టీలో ఉండే ఇటువంటి మతద్వేషం కలిగిన వాళ్ళను మీరు కంట్రోల్ చేసుకోండి, లేకపోతే దేశం వినాశం అయ్యే వైపు వెళ్తుంది. జాగ్రత్త. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖతో పాటు పోలీస్ శాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో కన్వీనర్ దాదా పేర్లు కోరారు.
పరీక్షల నేపథ్యంలో వారు వేంపల్లిలో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల పట్ల పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో కొంతమంది ఆకతాయిలు మోటార్ సైకిల్ రేసింగ్, సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్తో ఒక్కో బైక్లో 4-5 ప్రయాణిస్తూ ఆకతాయి చేష్టలు చేస్తూ పరీక్ష కేంద్రానికి వచ్చిపోయేవారిని ఇబ్బందులకు గురి చేస్తారన్నారు. ఇలాంటి బైక్లను సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. తమ పిల్లలను పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష ముగింపు తర్వాత జాగ్రత్తగా తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారు తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. రేపు ఎగ్జామ్ సమయంలో ఈ ఆకతాయిలను అరికట్టాలని వారు ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ ఇచ్చే వారికి ఒక పీస్ఫుల్ వాతావరణంలో వారు ఎగ్జామ్స్ పూర్తిగా సంతోషంగా రాసే విధంగా తగు చర్యలు ఇటు విద్యాశాఖ అధికారులు అటు పోలీస్ శాఖ అధికారులు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలు ఎగ్జామ్స్ రాసే సమయంలో మీ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్న రోజు పనితీరు పక్కన పెట్టి ఆ రోజు మీ పిల్లలకు సహాయంగా వచ్చి వారిని ఎగ్జామ్స్ రాపించుకొని సంతోషంగా వారిని ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక సూచన వ్యక్తం చేస్తున్నాం. రేపు జరిగే ఈ ఎగ్జామ్స్ ప్రక్రియ ఏదైతే ఉందో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరియు వాళ్ళు ఎగ్జామ్స్ సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగించాల్సింది కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విద్యాశాఖ పోలీస్ శాఖ వారికి తెలియజేస్తూ ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సైలెన్సర్ వైలెన్స్ చేసే ఒక పద్ధతి కావచ్చు, రైడింగ్ కావచ్చు, ఇవన్నీ అరికట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తరఫున మరియు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విద్యాశాఖ పోలీస్ శాఖ వారికి విన్నవించడం జరిగింది. ధన్యవాదాలు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం నిరుపమానమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అసలు సిసలైన గాంధేయవాదన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 7 గోడల మధ్య దుర్భర జీవితాన్ని గడిపారన్నారు. మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన కోసం, దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మ బలిదానం చరిత్రలో అపూర్వమన్నారు. ఆయన పోరాట ఫలితంగానే తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు అటు ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా, క్విట్ ఇండియా సందర్భంగా జైలు జీవితాన్ని గడిపాడు పొట్టి శ్రీరాములు గారు. మద్యపాన నిషేధం కోసం, అంటరాంతరం నిర్మూలన కోసం, హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి సంఘ సేవకుడు, సంఘ సంస్కర్త ఆయన. తెలుగు మాట్లాడే వారందరికీ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి అమరజీవి అయ్యాడు. తత్పర్యవసానంగా తెలుగు వాళ్లకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఆయన చేసిన త్యాగం చరిత్రలో అపూర్వం. పురాణాలలో దధీచి, శివచక్రవర్తి, బలిచక్రవర్తి వాళ్ళ త్యాగాలకు ఏమాత్రమో తగ్గిపోయినటువంటి త్యాగము పొట్టి శ్రీరాములు గారు. ఆ విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగా ఏర్పాటైనటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గత వైకాపా ప్రభుత్వం జీవో 85 జారీ చేయడం ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం జీవో 85 రద్దు చేసిందంటే రద్దు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, గత ప్రభుత్వము జారీ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదమైనటువంటి జీవో 85ను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యా ఉద్యోగాలలో 3% అదనపు మార్కులు కలపాలని
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అఫ్జల్ ఖాన్, బండి జక్రయ్యలు తెలిపారు. అమరజీవి 124వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా చెప్పారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస విధానాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు. మద్రాసు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగువారి కష్టాలపై చర్చించి భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలంటూ ఉద్యమించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడయ్యారన్నారు. నేడు రాష్ట్రమంతా అభివృద్ధి చెందిందంటే ఆయన అందించిన సేవలు కూడా ప్రధాన కారణమన్నారు. అటువంటి మహనీయుడి ఆయన సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందంటే ఆయన దయ వల్లనే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉన్నింది. తన ప్రాణత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ చేసిన మహానుభావులు. ఆయన ఎల్లకాలం స్వర్గంలో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నాయకులంతా పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవడము మాకెంతో సంతోషము. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 1956లో పొట్టి శ్రీరాములు గారు దీక్షలో ఉండడము, ఆమర నిరాహార దీక్ష చేయడము, అప్పుడుండే పెద్దలు గౌరవించి ఆయన ఆమర నిరాహార దీక్ష గౌరవించి ఈ యొక్క ప్రత్యేక రాష్ట్రము తమిళనాడు తీసుకురావడము, ఈరోజు సపరేట్గా ఆంధ్ర రాష్ట్రము ఎంతో డెవలప్ అయిపోయింది. లేకుంటే తమిళనాడులో ఉండేది. దానికి గాను ఈరోజు కాంగ్రెస్ వాళ్ళంతా కృతజ్ఞత నిలుపుకుంటూ పొట్టి శ్రీరాములు జయంతి చేసుకుంటున్నారు. జై పొట్టి శ్రీరాములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. మహనీయుని జయంతిని పట్టించుకోకపోవడంపై అధికార యంత్రాంగంపై ఆర్యవైశ్య ప్రముఖుల ఆగ్రహం. నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అసెంబ్లీకి రాని వైసీపీ అధినేత శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు త్యాగం నిరుపమానం. జయంతి సందర్భంగా అమరజీవి త్యాగాన్ని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.